నాకు చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు, డిఎం చేస్తున్నారు, అన్న ప్రీమియర్ నుంచి డావిన్సీకి ఎందుకు షిఫ్ట్ అయిపోయావని. ప్రీమియర్ నుంచి డావిన్సీకి ఎందుకు షిఫ్ట్ అయిపోయానో చాలా బెనిఫిట్స్ నేను చెప్పాను. వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేఎస్ ఎడిట్స్. ఈరోజు డావిన్సీ వల్ల బెనిఫిట్స్ ఏంటనేది మీకు చెప్తాను క్లారిటీగా. ఈరోజు నేను మీలాగే ప్రీమియర్ ప్రోలోనే ఎడిటింగ్ చేసేవాడిని. కాకపోతే డావిన్సీ ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పటి నుంచి ఇంకా డావిన్సీని ఇంకా వదలలేకపోతున్నాను. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అందులో, అన్నీ మీకు ఈరోజు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రీమియర్ ప్రోలో ఆల్మోస్ట్ 8 years నుండి అందులోనే వర్క్ చేసేవాడిని. కాకపోతే ఈ మధ్య ఈ 2026లోనే డావిన్సీకి షిఫ్ట్ అయిపోయాను. ఎందుకు షిఫ్ట్ అయిపోయానంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. ఎందుకంటే నేను మీలాగే ప్రీమియర్ ప్రోలో ఎడిటింగ్ చేస్తూ డావిన్సీలోని కలర్ ఎడిటింగ్ చేసి మళ్ళీ ప్రీమియర్లోకి వెళ్ళి మళ్ళీ అందులో ఫైనల్గా ఎఫెక్ట్స్ వేసి క్లయింట్కి ఇచ్చేవాడిని. సో ఇలా అటు ఇటు మారడం వల్ల మీకు చాలా ల్యాగ్ అయిపోద్ది ఈ మధ్యలో. సో ఈజీగా అయిపోయేలాగా మీకు చాలా టిప్స్ చెప్తా, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్గా ఈ డావిన్సీలో ప్రాజెక్ట్ ప్యానెల్ చూడండి, ప్రీమియర్ ప్రోలో ప్రాజెక్ట్ ప్యానెల్ చూడండి, రెండింటికి డిఫరెన్స్ చూడండి. సో ఇందులో మనకి ప్రివ్యూ ఉండదు, ప్రీమియర్లో. డావిన్సీలో ప్రివ్యూ ఉంటుంది. ఏ ప్రాజెక్టు ఏవేవి అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది, మనకి కొంచెం ఈజీ అవుతుంది. ఎప్పుడైనా పాత ప్రాజెక్టు మనం వెతకాలన్నా ఈజీగా మనకి ప్రివ్యూ కనిపిస్తుంది, మనకి ఈజీ అయిపోద్ది. మెయిన్లీ డావిన్సీలో ప్రాజెక్ట్ సేవ్ ప్రాబ్లం అస్సలు ఉండదు మీకు. ప్రీమియర్తో పోల్చుకుంటే డావిన్సీ చాలా బెటర్ సేవింగ్ మీద. ఎందుకంటే మనం ప్రీమియర్లో ఎడిటింగ్ చేసినప్పుడు బై మిస్టేక్ ఎప్పుడైనా సేవ్ చేయడం మర్చిపోయామో అనుకోండి, లేదా కరెంటు పోయినా ఎక్క వరకు చేసామో అక్క వరకు పోతుంది. అదే డావిన్సీలో అయితే మనకు ఆ ప్రాబ్లం ఉండదు, ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. అండ్ మెయిన్లీ అది కాకుండా డావిన్సీ ప్రీమియర్ ప్రో రెండింటిలో ప్రాక్సీ సేమ్ ఉంటుంది. ప్రీమియర్లో అలాగే ఇవ్వడు, మనం సపరేట్గా మీడియా ఎన్కోడర్ డౌన్లోడ్ చేసి అందులో ప్రాక్సీ పెట్టాలి. డావిన్సీలో అలా కాదు, డావిన్సీతో పాటు మనకి ప్రాక్సీ సాఫ్ట్వేర్ ఇస్తాడు, మనకి ఈజీగా అయిపోద్ది. అండ్ ప్రాక్సీ అయిపోయిన తర్వాత మనం రీలింక్ కూడా చేసుకోకర్లే, ఆటోమేటిక్గా రీలింక్ అయిపోతాయి. ప్రీమియర్ నుంచి డావిన్సీకి మెయిన్గా రావడానికి రీజన్ ఏంటంటే చాలామంది కలర్ గ్రేడింగ్ ది బెస్ట్ అవ్వచ్చు డావిన్సీలో. చాలా బాగుంటుంది. మీరు కూర్చొని చెయ్యాలే కానీ చాలా మంచి అవుట్పుట్ అవ్వచ్చు. ఎందుకంటే మీకంటూ ఒక స్టైలింగ్ క్రియేట్ చేయొచ్చు డావిన్సీలో. ప్రీమియర్లో అలాగా ఆప్షన్స్ ఉండవు, చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి కలర్ గ్రేడింగ్లో మాత్రం. అండ్ అది కాకుండా డావిన్సీలో మెయిన్ నాకు చాలా బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే మాస్కింగ్ అండ్ ట్రాకింగ్ చాలా బాగా అవుతుంది. ఇందులో అయితే మనం ఫ్రేమ్ టు ఫ్రేమ్ చేసుకోవాలి ప్రీమియర్లో. అదే డావిన్సీలో అయితే సింగిల్ క్లిక్లో అయిపోద్ది. సింగిల్ క్లిక్లో మొత్తం ట్రాకింగ్ అయిపోద్ది, మాస్కింగ్ అయిపోద్ది. అండ్ మెయిన్లీ టైటిల్స్, ప్రీమియర్తో వచ్చిన తలకే నొప్పి ఏంటంటే టైటిల్స్ మనం నువ్వు ఏ టైటిల్స్ వేసిన ప్రీమియర్లో మాన్యువల్గానే చేసుకోవాలి, లేదా ఇంతకుముందు చేసింది ఏదన్నా ప్రీసెట్ని సేవ్ చేసుకోవాలి మనం. సో ఇందులో అలా కాదు, రెడీగా ఉంటాయి. జస్ట్ సింగిల్ క్లిక్లోనే మీకు యానిమేట్ అంతా అయిపోద్ది టైటిల్ది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మన ఎడిటర్స్ ఎలా ఉంటుందంటే వెడ్డింగ్ ట్రైలర్స్ కానీ ఏ ట్రైలర్స్ చేసినా ఒక్కొక్కసారి టైం లేని సందర్భాలు కూడా ఉంటాయి, ఫాస్ట్గా ఇచ్చేయాలని సందర్భంలో. ఇందులో అయితే అలా కాదు, రెడీగా ఉంటాయి. సో మన సింగిల్ క్లిక్లో అయిపోద్ది, మనకి వర్క్ ఫ్లో కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది. అండ్ అది కాకుండా స్టెబిలైజేషన్, డావిన్సీలో స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది ప్రీమియర్తో పోల్చుకుంటే. మనం డావిన్సీలో అయితే స్లో మోషన్ చేసినా డైరెక్ట్ స్టెబిలైజేషన్ చేసేయచ్చు. అదే ప్రీమియర్లో అయితే అలా అవ్వదు, మనం నెక్స్ట్ చేసిన తర్వాతే స్టెబిలైజేషన్ చేయడానికి అవుతుంది. ఫ్యూజన్ ప్యానెల్ అది చాలా బాగుంది. ఎందుకంటే మనం ప్రీమియర్లో చేసేటప్పుడు అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ప్రతిదీ చేసుకోవాలి. డావిన్సీలోకి వస్తే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళే పనే ఉండదు, మీకు మొత్తం అందులోనే అయిపోద్ది. ఫ్యూజన్ ప్యానెల్లోకి వెళ్తే మీరు మాస్కింగ్ తర్వాత గ్రాఫిక్స్ ప్రతిదీ అందులో చేయొచ్చు. యానిమేట్ చేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ చేంజ్ కానీ ప్రతిదీ అందులో చేయొచ్చు. అండ్ అది కాకుండా ప్రీమియర్లో మనకి మెయిన్ నచ్చింది ఏంటంటే సబ్స్క్రిప్షన్ ప్రతి నెల తీసుకోవాలి. అదే డావిన్సీ అయితే 1 time ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం వాడుకోవచ్చు.
ఒక్కసారి ఇన్వెస్ట్ చేశారంటే అది ఇంకా లైఫ్ టైం వాడుకోవచ్చు. అండ్ అది కాకుండా మీకు ప్రతి ఇయర్ అప్డేట్ వస్తూనే ఉంటుంది డావెన్సీలో. ఇప్పుడు ఏ టూల్ యాడ్ అయింది, ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. లేదా మీరు డబ్బులు ఎట్టలేని పరిస్థితిలో ఉండుంటే ఫ్రీ క్రాక్లు దొరుకుతాయి. క్రాక్లో కూడా ఏ టూల్ ఉంది, చాలా బాగా వాడుకోవచ్చు. సో మెయిన్లీ డావెన్సీలోనే ఎక్స్పోర్టింగ్ సెట్టింగ్స్ చాలా బాగుంటాయి. ఎక్స్పోర్టింగ్ సెట్టింగ్స్ మాత్రం ప్రీమియర్తో పోల్చుకుంటే డావెన్సీలో ఎక్స్పోర్టింగ్ సెట్టింగ్స్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రతిదీ మనకు అందులో ఆప్షన్స్ ఉంటాయి. ప్రతిదీ మనకి ప్రీమియర్తో పోల్చుకుంటే డావెన్సీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేను ఇంకా నెక్స్ట్ నుంచి పార్ట్ 2, పార్ట్ 3 ఇంకా పెడుతూ ఉంటాను. ఒక్కొక్కటి మీకు డావెన్సీ ఇంకా పూర్తిగా నేర్పించేస్తా. మీకు కానీ ఆల్రెడీ ప్రీమియర్ అలవాటు ఉండుంటే మాత్రం ఈజీగా మీకు డావెన్సీ చాలా బాగా అర్థమైపోద్ది. డావెన్సీ క్లాసెస్ ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్లో. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ప్రతి వీడియో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ అది కాకుండా మీకు ఒకవేళ ఎడిటింగ్ మీద అసలు నాలెడ్జ్ కానీ లేకపోయి ఉంటే నాకు కమెంట్ చేయండి. మీకు సపరేట్గా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మంచి వీడియో తీస్తాను మీకు. ఓకే దెన్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.